కార్తీక దీపం నేటి కథనం అదిరిపోయింది. పారిజాతానికి 20,000 ఇచ్చి మరీ నిజం తెలుసుకున్నాడు శివనారాయణ. కాంచనకు కాల్ చేసిన పారిజాతం కాంచనతోనే శౌర్య బర్త్డే అని చెప్పించేస్తుంది. ఈ క్రమంలోనే తాత నిజం తెలుసుకోవడానికి 20,000 ఖర్చు చేశాడంటే చంటిదాని సంతోషం కోసం ఇంకేం చేస్తాడో, ఏ కేకో కట్ చేయిస్తాడు, ఏ డ్రెస్సో తెచ్చిస్తాడో అనుకున్నాం. కానీ రివర్స్ లో జరిగింది. ఆ వివరాలతో పాటు కార్తీక్ శ్రీధర్ల ఎమోషనల్ సీన్ కూడా ఇప్పుడు చూద్దాం. మొత్తానికి పనుంది సార్, త్వరగా వెళతాం అని కార్తీక్, దీప శౌర్యను తీసుకుని బయలుదేరుతూ ఉంటే ఆపిన తాత శౌర్య గీసిన డ్రాయింగ్ తీసుకొచ్చి మరీ శౌర్యతోనే నిజం గక్కిస్తాడు. నీ బర్త్డే ఈ రోజే అని నాకు తెలుసులే కాని నువ్వెళ్ళి ఆడుకో అని శౌర్యను పంపించి రచ్చ స్టార్ట్ చేస్తాడు తాత. కనీసం దాని పుట్టినరోజని మాక్కూడా తెలియకూడదా? దానికి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడికి తీసుకొస్తున్నారా? దాని చేత కూడా అబద్ధాలు చెప్పిస్తున్నారా అంటూ నెగటివ్ పాయింట్స్ అన్నీ తీసి ఏకేస్తూ ఉంటాడు. దొరికిందే ఛాన్స్ అనే అక్కడే ఉన్న జో అందర్నీ రెచ్చగొట్టే ప్రయత్నం మొదలు పెడుతుంది. కార్తీక్, దీప ఎంత సర్ది చెప్పాలని చూసినా సుమిత్ర, శివనారాయణ వినరు. మాకు బర్త్డే గురించి చెప్పొద్దని దాన్ని ఆపావు అంటే ఇక దానికి మా గురించి ఏం చెప్పుంటావు అని సుమిత్ర దీపను కడిగేస్తుంది. తప్పకుండా చెడుగానే చెప్పుంటుంది అంటూ పుల్లలు వేస్తుంది జో పాప. శౌర్య బర్త్డే విషయం చెప్పకపోవడానికి కారణం వేరే ఉంది. శౌర్యను మామూలుగా తీసుకొస్తేనే పిల్లను అడ్డం పెట్టుకుని కుటుంబానికి దగ్గరవ్వాలని నాటకాలు ఆడుతున్నామని అంటున్నారు. ఇక పుట్టినరోజని చెబితే ఊరుకుంటారా? మేమేదో మాకు మంచి జరగడానికి నాటకమాడుతున్నామని అనుకోరా అంటారు కార్తీక్, దీప. ఎవరనుకుంటారు అంటుంది సుమిత్ర కోపంగా. అనుకుంటారు ఏంటి, అన్నారు కూడా అంటుంది దీప. దాంతో దశరథ్ కోపంగా అన్నదెవరో చెప్పమ్మా అనడంతో పారు కంగు తింటుంది. పేర్లు చెప్పడం నాకిష్టం లేదు సార్ అంటుంది దీప. ఇక జో పుల్లలు వేస్తూ ఉంటే సుమిత్ర, పారు, శివనారాయణ, దీప కార్తీక్ల మీద కోపడుతూనే ఉంటారు. జో పాప, మీకు మా మీద ప్రేమ ఉన్నమాట నిజమే అయితే నిజాలు దాయిరిలా అంటూ ఇరికించినట్టు మాట్లాడుతుంది. అయితే కార్తీక్ ఇక తల వంచుకుని కొన్నిసార్లు దాయాల్సిన పరిస్థితులు మనుషులే కల్పిస్తారు అనంటాడు. ఇక చాలా ఆపండి అంటాడు తాత. సార్, ఈరోజు మా కూతురు పుట్టినరోజు, మీరు పర్మిషన్ ఇస్తే మేం బయలుదేరతాం అంటాడు కార్తీక్. వెంటనే శివనారాయణ కోపంగా సరే బయలుదేరండి అంటాడు కూల్గా. వెంటనే ఉగ్రరూపం దాల్చేస్తాడు. ఆ వెంటనే శివనారాయణ వేలు చూపిస్తూ ఇక నా కంటికి కనిపించకండి అనంటాడు. దశరథ్తో సహా అంతా షాక్ అవుతారు. పొండి, అదే కదా మీకు కావాల్సింది? విషయం ఎవరి మనసుల్లో ఉందో ఇప్పుడు అర్థమవుతోంది. పొండిరా అనేస్తాడు తాత. దీప, కార్తీక్ అల్లాడిపోతారు. పొండిరా, మీ కూతుర్ని తీసుకుని పొండి. దానిమీద మాకున్న ప్రేమను దూరం చేసేయండి. దాని మనసులో కూడా మమ్మల్ని చెడ్డవాళ్ళని చెయ్యండి. పొండి అని అరుస్తాడు తాత. దీపా పద అని కార్తీక్ బాధగా అక్కడి నడుస్తాడు. దీప వెనకే వెళుతుంది. ఇక దీప కార్తీక్తో నువ్వు చెప్పేద్దామన్నా నేనే వినలేదు అనంటుంది. తెలిసినా ఏముందిలే, కనీసం బర్త్డే విషెస్ కూడా చెప్పలేదు అనంటాడు కార్తీక్. ఇక శౌర్య బయట ఆడుకుంటూ ఉంటే తనని చూసి రౌడీ పద వెళదాం అని తీసుకొని వచ్చేస్తారు అక్కడి. ఇక సీన్ కట్ చేస్తే స్వప్నతో కావేరి, స్వప్న మీ నాన్నని భోజనానికి పిలువు అనంటుంది. నేను పిలువను, నువ్వే వెళ్ళమ్మా అంటుంది ఇబ్బందిగా. మామూలుగా ఉండొచ్చుగా స్వప్న అనంటుంది కావేరి. లేదమ్మా, నా వల్ల కావడం లేదు. ఆయన ముఖం చూస్తుంటే ఆయన్ను నేను తిట్టిన తిట్లే గుర్తొస్తున్నాయి అనంటుంది స్వప్న తల్లితో బాధగా. స్వప్న కావేరితో మాట్లాడుతూ ఉంటే శ్రీధర్ ఫోన్ చూసుకుంటూ తినడానికి వస్తూ ఉంటాడు. వెంటనే స్వప్న, అమ్మా నాన్న తినడానికొస్తున్నారు, మేం తర్వాత తింటాం, నాన్నకు భోజనం పెట్టేశాయి అని పక్కకు పరుగు తీస్తుంది. కిచెన్ లో దాక్కుని చూస్తూ ఉంటుంది. శ్రీధర్ వచ్చి తినడానికి కూర్చుని వాళ్ళు తినేశారా అనంటాడు. లేదండి, మీరు తిన్నాక తింటారులే అనంటుంది కావేరి. ఏ నాతో తినకూడదా? పిలువు అంటాడు శ్రీధర్. దాంతో స్వప్న, దాసు అన్నయ్య, అల్లుడుగారు రండి భోజనానికి అని పిలుస్తుంది కావేరి. అబ్బా, నన్ను పిలవద్దు అంటే ముందే పిలిచింది అని మనసులో అనుకుంటుంది స్వప్న. దాంతో చాటుగా చూస్తున్న స్వప్న తప్పక తండ్రి ఉన్న దగ్గరికి వెళుతుంది. కాని శ్రీధర్ ముఖం చూడ్డానికి ముఖం చెల్లక ఇబ్బంది పడుతుంది స్వప్న. ఇక దాసుని, కాశీని కూర్చోండల్లుడుగారు, కూర్చో దాసు అనంటాడు శ్రీధర్ మామ చాలా గౌరవంగా. దాంతో కాశీ చాలా సంబరంగా శ్రీధర్తో మాట్లాడుతూ ఉంటాడు. కావేరి స్వప్నను శ్రీధర్ పక్కనే కూర్చోమంటుంది. స్వప్న ఇబ్బందిగానే కూర్చుంటుంది. కాశీ ప్రేమగా మాట్లాడుతూ ఉంటే శ్రీధర్కి మారు మాస్టారు అన్న కార్తీక్ మాటలు గుర్తొస్తాయి. అప్పుడే నోట్లో ముద్ద పెట్టుకుంటూ ఉంటే శ్రీధర్కి పొలమారి దగ్గొస్తుంది. దాంతో శ్రీధర్ దగ్గుతూ ఇబ్బంది పడడం చూసి స్వప్న వేగంగా పైకి లేచి మంచినీళ్ళిచ్చి తాగునానా, జాగ్రత్తనానా అనంటుంది. ఆ ప్రేమకు శ్రీధర్ అల్లాడుతూనే నీళ్లు తాగుతాడు. కాసేపటికి సెట్ అవుతుంది. అయితే ఆ ప్రేమను చూసిన దాసు అందరి కూతుళ్లు మంచివాళ్లే, నా కూతురే అని మనసులోనే బాధపడతాడు. సీన్ కట్ చేస్తే శ్రీధర్, కార్తీక్ ఏకాంతంగా ఒకచోట కలుసుకోవడం హైలైట్ గా నిలిచింది. మాస్టారు, కాశీని కాపాడావట, దాసుమావేని ఇంట్లో ఉండమన్నావట అని అంటాడు ఎమోషనల్ గా.
ఇంతకాలం నాకు నచ్చినట్లే ఉన్నారా? మొదటిసారి నా కొడుకు అడిగాడు. నాకు నా కూతురన్నా నా కొడుకన్నా ప్రాణం. అందుకే మారాను. మారమన్నావు కదరా, అందుకే మారాను అని శ్రీధర్ చెప్తూ ఉంటే కార్తీక్కి ఏడుపొస్తుంది. వెంటనే తండ్రిని హత్తుకుని లవ్ యు మాస్టారు అనంటాడు. వెంటనే శ్రీధర్, ఇంత చేస్తేగాని ప్రేమ రాలేదారా అంటాడు బాధగా. మాస్టారు, నమ్మకం కోసం చేశావా లేక నిజంగానే చేశావా అని అడుగుతాడు కార్తీక్. నా పిల్లల కోసం చేశాను, ఇక నువ్వు కోరుకున్నట్లే ఉంటారా అని అనగానే మళ్లీ హత్తుకుంటాడు కార్తీక్ ఏడుస్తూ. ఆ సీన్ మాత్రం చాలా అంటే చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఇక స్వప్న శ్రీధర్ల ఎమోషనల్ సీన్ ఎలా ఉండబోతోందో చూడాలి. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో.